రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనేది వార్త అవాస్తవమన్న సిపి ప్రభాకర్ దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదన్నారు. సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ప్రభాకర్ రావు ఎక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియదని, ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్ గా ఇంటెలిజెంట్ గా వ్యవహరించారన్నారు. That's not correct. We know what to do, and be rest assured, we are doing our job. Okay. Adi మీరు అన్న రెడ్ కార్నర్ నోటీస్, we will do that, but already చేసినట్టు పేపర్ లో రాశారు. I don't know what kind of pleasure you get it. You are only putting spokes on investigation, or maybe you are alerting the accused. Sorry for that. We are giving half a dozen press notes ఇప్పటికే ఇచ్చాము. We will get more, and ultimately when it is required, we will have press and while speculative news items. That's not correct. We know what to do, and be rest assured, we are doing our job. Okay. Adi మీరు అన్న రెడ్ కార్నర్ నోటీస్, we will do that, but already చేసినట్టు పేపర్ లో రాశారు. I don't know what kind of pleasure you get it. You are only putting spokes on investigation, or maybe you are alerting the accused. Sorry for that. We are giving half a dozen press notes ఇప్పటికే ఇచ్చాము. We will get more, and ultimately when it is required, we will have press. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఇంకా కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, మనం గమనించవచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ చాలా కీలక దశలో ఉంది. తర్వాత కొంతమంది పోలీస్ ఆఫీసులు కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న సంగతి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్పందించి కొన్ని వివరాలు అందించడం జరుగుతా ఉంది. దీంట్లో మీడియాలో వస్తున్న కథనాలు ఏవైతే ఉన్నాయో, రెడ్ కార్డ్ నోటీస్ లాంటివి మేము ఎంతవరకు జారీ చేయలేదు, అలాగనే ఇలాంటి ఊహాగానాలు అనే స్పెక్టేషన్స్ తోటి మాకు దర్యాప్తు కొంచెం ఇబ్బంది కలుగుతా ఉంది. అలాగనే ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైతే ఉందో ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం త్వరలో మీకు అందించే ప్రయత్నం చేస్తాము. ఇన్వెస్టిగేషన్ చాలా కీలక దశలో ఉంది. ప్రభాకర్ రావును పట్టుకున్నాము, ప్రభాకర్ రావు కొంతమంది పోలీస్ ఆఫీసర్ టచ్ లో ఉన్నాడు, దాంట్లో వాస్తవం లేదు, ఖచ్చితంగా ప్రభాకర్ ఎక్కడ ఉన్నాడు కూడా మాకు తెలియదని చెప్పన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరుగుతా ఉంది. ఇదే కాకుండా ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా స్మార్ట్ గా ఇంటెలిజెంట్ గా ప్రవర్తించారు. వీళ్ళు వ్యక్తిగత జీవితాలు భంగం కలిగించిన ట్యాపింగ్ చేయడమే కాకుండా వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించడం మాత్రం ఇది లీగల్ గా నేరం కాబట్టి ఆ దిశగా కొనసాగుతా ఉంది. అయితే రాజకీయ నాయకుల ప్రమేయం సంబంధించి ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. త్వరలో మీకు అనేక విషయాలు వెల్లడిస్తామని చెప్పిన నేపథ్యంలో మనం గమనించవచ్చు. ప్రధానంగా గమనిస్తే ఈ విషయాన్ని చెప్తున్నారంటే ఖచ్చితంగా త్వరలో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లను వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభాకర్ రావు సంబంధించిన వ్యవహారంలో కూడా పోలీస్ యంత్రాంగం చాలా తీవ్రంగా కృషి చేయడం కాకుండా త్వరలో అతన్ని అరెస్ట్ చేసి ఇండియా తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతున్నారని చెప్పని కూడా ఆయన మాటలు చూస్తా ఉంది. ఓవరాల్ చూస్తే ఈ కేసులో త్వరలో మీకు అనేక విషయాలు తెలియజేస్తాను. తర్వాత దీంట్లో స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేయకుండా జారీ చేసా అంటూ ప్రభాకర్ రావు దొరికాడని చెప్తా అంటే కానీ ఊహాగానాలు జరుగుతున్న నేపథ్యంలో మీరు అలాంటి చెయ్యొద్దని చెప్తున్న మీడియాకు సూచన చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ చూస్తే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన అంశాలు మనం పరిగణలో తీసుకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం మీద ఎవరెవరున్నారు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ ట్యాపింగ్ చేశారన్న అన్ని అంశాల మీద కూడా ఖచ్చితంగా త్వరలో కొన్ని విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తా ఉంది. మనం చూస్తే ఈ రాజకీయ నాయకుల ప్రమేయం అనే దాంట్లో ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళకు నోటీసులు జారీ చేసి విచారిస్తారా, లేకపోతే డైరెక్ట్ గా ఇప్పటి వరకు సాక్షుల నుంచి సేకరించిన సమాచారం కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, తర్వాత అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం కావచ్చు, డైరెక్ట్ గా వాళ్ళకు నోటీస్ జారీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా త్వరలో రాజకీయ నాయకుల ప్రమేయం గురించి చెప్పాడు కాబట్టి అరెస్ట్ జరిగే అవకాశం ఉందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.